ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 66 పోలింగ్ కేంద్రాలున్నాయని, తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు మున్సిపల్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 18 మున్సిపాలిటీలు, అంటే ఒకటి నల్గొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతూ ఉంది. పోలింగ్ సరళిని ఇటు జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, కలెక్టర్ చంద్రశేఖర్ కూడా ఇంతకుముందు ఇక్కడ పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతుంది పోలింగ్ సరళి? ఎంతమంది పోలీస్ సిబ్బంది ఈరోజు విధుల్లో ఉన్నారు? పోలింగ్ 7 o'clock స్టార్ట్ అయింది మనకి నల్గొండలో. అన్ని ప్లేసెస్ కూడా పీస్ఫుల్గా అవుతున్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా మొత్తం ప్రశాంతంగా నడుస్తున్నది. పోలీస్ సిబ్బందులు మొత్తం మనం 1200 మంది వరకు మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కూడా ఒక డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు, మిర్యాలగూడ కూడా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం బందోబస్తు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. సెన్సిటివ్ ఇష్యూ పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎలాంటి భద్రత? సో మనకి మొత్తం 161లో 66 సెన్సిటివ్ కింద మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము నార్మల్ దానికన్నా డబుల్ అనే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. సో లెటెస్ట్ ఒక ప్లేస్లో 2 ఇస్తే ఇక్కడ 4 మెంబర్స్ మనం అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రూట్ మొబైల్స్కి ఉన్న ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో ఉంటారు. సో ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా అక్కడ ఫోర్స్ కూడా మనము స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టడం వల్ల ఇమీడియట్గా రీచ్ అయ్యే విధంగా ప్లాన్ వేసుకున్నాం. అంతా కూడా బ్యాలెట్ పద్ధతిలో కొనసాగుతూ ఉంది. తర్వాత బాక్సులు కూడా మన స్ట్రాంగ్ రూమ్కి తరలించడం, ఎలా దాన్ని స్ట్రాంగ్ రూమ్లో వరకు కూడా ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు? అంటే మనకి మొత్తం ఇప్పుడు 3 కౌంటింగ్ రిసెప్షన్ లొకేషన్స్ ఉన్నాయి. 2 ఇన్ నల్గొండ, 1 ఇన్ మిర్యాలగూడ. ప్రతి ఒక్క చోట కూడా మనం 3 లేయర్ సెక్యూరిటీ మనం పెట్టుకోవడం జరుగుతుంది. టీఎస్ఎస్పీ, స్పెషల్ పోలీస్, ఇంకా సివిల్ పోలీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. బయటికి వెళ్ళి కూడా ఫోర్స్ స్పెషల్ పోలీస్ వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా మనం బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేసుకున్నాం. స్ట్రాంగ్ రూమ్కి చేరినప్పటి నుంచి కూడా ఎల్లుండి కౌంటింగ్ వరకు కూడా ఎలాంటి భద్రత, ఎన్నంచెల భద్రత? సో 3 లేయర్ సెక్యూరిటీ మనకి ఉంటుంది. ఇవాళ ఈవినింగ్ రీచ్ అవ్వ నుంచి ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ రీచ్ అయ్యే నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో కౌంటింగ్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఈ 3 లేయర్ సెక్యూరిటీ కంటిన్యూ అవుతుంది. ఇది మొత్తానికి మాత్రం చూడవచ్చు, మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 66 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని చెప్పి, పోలింగ్ కేంద్రాలు గుర్తించామని చెప్పి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తా ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన భద్రత కల్పిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదే సమయంలో ఈరోజు అంటే పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ చేరాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఖచ్చితంగా మొబైల్ టీములతో, అదేవిధంగా కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా 3 అంచెల భద్రత కల్పిస్తున్నామని చెప్పి కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.